మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనతో పాటు వల్సల రామకృష్ణ. ఎందుకు రాజకీయ జీవితం ఎంచుకున్నారు? కమ్యూనిస్టు రాజకీయాలకు ఆకర్షితులమైనాం. కమ్యూనిస్ట్ పార్టీ తరపున ఏ టైంలో ఎంపీపీగా గెలిచారు? నేను ఎవరైతే దోపిడీ ఎవరైతే ఎవరు అన్నట్టు మాట్లాడుతున్నాం కదా, ఎవరు వీళ్ళని దోపిడీ చేసేవాళ్ళంటారు? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. ఈరోజు ఒక ప్రముఖ గెస్ట్, అంటే ఈ గెస్ట్ ను ప్రముఖ అనే పదం వాడుతున్నానంటే ఎందుకు వాడుతున్నానో మీకు ఈయన గురించి ఇంట్రడక్షన్ ఇచ్చే ముందు తెలియజేస్తాను. ఈయన 1982లో రాజకీయ జీవితం మొదలు పెట్టాడు. అప్పటికే డిగ్రీ పూర్తి చేశాడు. 1982లో డిగ్రీ పూర్తి చేశాడంటే మంచి వెల్ ఎడ్యుకేటెడ్. 1982 అండి, 2000లో కాదు, 1982లోనే డిగ్రీ పూర్తి చేసిన వ్యక్తి. ఆ టైంలో మరి ప్రముఖంగా అప్పుడున్న రాజకీయాల వైపు కోసం అప్పుడు చదువుతున్న లా కోర్సును కూడా విరమించుకొని బయటకు వచ్చాడు అంటున్నారు. ఈయన ఎవరో కాదు, మనతో పాటు వల్సల రామకృష్ణ. చాలా సంవత్సరాల నుండి రాజకీయ ప్రస్తావనలో కొనసాగుతూ జెడ్పీటీసీగా, ఎంపీపీగా, తన భార్య కూడా జెడ్పీటీసీగా చాలా రోజులు సర్వీస్ చేశారు. కమ్యూనిజం పార్టీ నుంచి ఎంపీపీగా డోన్కు చాలా సర్వీసెస్ చేశారు. ప్రస్తుతం తెదేపా పార్టీ నుండి వాల్మీకి సంబంధించి కార్పొరేషన్ డైరెక్టర్గా, స్టేట్ డైరెక్టర్గా విధులు కొనసాగిస్తున్నారు. మరి ఈయన ప్రస్తావన ఏంటి, ఈయన రాజకీయ జీవితం ఎలా కొనసాగింది, ఈయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి రామకృష్ణ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం. బాగానే ఉన్నారా? బాగున్నాం. ఏంటి సార్, గతం 1982లో మీ రాజకీయ జీవితం కొనసాగింది అన్నట్టుగా మీతో పాటు ఉన్న వాళ్ళు చాలా మంది చెప్పారు. ఏంటి ఆ రోజుల్లో మంచి ఎడ్యుకేటర్స్ ఆ టైంలో బయటకు వచ్చారంటే, డిగ్రీ కంప్లీట్ అయిపోయిందంటే కన్ఫర్మ్ గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఉండింటాయి. నాకు తెలిసి మీకు కూడా చాలా ఆపర్చునిటీస్ కూడా వచ్చిండొచ్చు. ఎందుకు రాజకీయ జీవితం ఎంచుకున్నారు? కమ్యూనిస్టు రాజకీయాలకు ఆకర్షితులమైనాం. ప్రధానంగా పేదరికం లేని సమాజం చూడాలా, అది ఒక కమ్యూనిస్ట్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కులము లేని సమాజాన్ని చూడాలా, కుల దురహంకారులు, కులం తక్కువ వాళ్ళను చూసే అసమానతల నుంచి పోరాటం చేయాలా, వాటికి వ్యతిరేకంగా అనే ఒక దృఢ నిశ్చయంతో, కాన్సెప్ట్తో కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాల వైపున మేము చదువుకునేటప్పుడే ఆకర్షితులమైనాం. డిగ్రీ అయిపోయింది అంటున్నారు కదా 82 అరౌండ్లో. అవును. ఆ టైంలో ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చాయా? నేను అటువైపున ప్రయత్నం కూడా చేయలేదు. అసలుకే చేయలేదు. ఉద్యోగం అనే ఆలోచన అసలు లేదు. అప్పుడు ఎంప్లాయ్మెంటు పేరు నమోదు చేసుకునే ప్రోగ్రాం కూడా ఉండేది గవర్నమెంట్ అప్పుడు. అట్లాంటి నమోదు కూడా, మా పేరు నమోదు కూడా చేసుకోలేదు నేను. ఎందుకంటే కేవలం కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయాలా, కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఎంతవరకైనా పోరాటం చేయాలనే ఒక బలమైన కాన్సెప్ట్తోనే రాజకీయాల్లోకి వచ్చినాం. విద్యార్థి దశలో ఏదైనా లీడర్షిప్ క్వాలిటీ? విద్యార్థి సంఘంలో ఏఎస్ఎఫ్, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్, కర్నూలు జిల్లా కార్యదర్శిగా పనిచేసినాను. కర్నూలు జిల్లా ప్రెసిడెంట్గా పనిచేసినాను. ఎన్ని రోజుల పాటు జరిగింది మీది కమ్యూనిస్ట్ పార్టీలో మీ జర్నీ? నేను 82లో నా డిగ్రీ అయిపోయింది. ఓకే. అప్పటి నుంచి 98, 99 దాకా కమ్యూనిస్ట్ పార్టీ ఫుల్ టైం వర్కర్గా పనిచేసిన. కమ్యూనిస్ట్ పార్టీ ఫుల్ టైం వర్కర్గా ఇక్కడ డోన్ తాలూకా సెక్రటరీగా పనిచేశారు. ఓకే. కమ్యూనిస్ట్ అంటున్నారు కాబట్టి, కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే ఒక ప్రజానాట్య మండలి గాయకులు గుర్తొస్తారు ఎంతోమంది. మీకు కూడా ఇంతో గాయకం కూడా ఐడియా ఉంటుంది, పాటలు కూడా ఐడియా ఉంటాయి కాబట్టి ఒక చిన్న పాట మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం. సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చే డాక్టర్ సినారే గజల్ను ఒక లిరిక్ పాడి మీ దగ్గర. ఓకే. ప్రజల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, ప్రజల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, మూగనేలకు నీరందివ్వని, మూగనేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని, పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, తాతలు తాగిన నేతుల సంగతి
తాతలు తాగిన నేతుల సంగతి, తాతలు తాగిన నేతుల సంగతి, నీతులుగా పలికెను మన సంస్కృతి. చాలా అద్భుతంగా పాడారండి. కానీ మీరు పాడుతుంటే సుమన్ టీవీ ప్రేక్షకులు అయితేనేమి, నిజమైన కమ్యూనిస్ట్ భావాలతో ఉండగలిగిన వాళ్ళందరికీ ఒక చిన్న గ్లూస్ బంప్స్ క్రియేట్ అవుతాయి. అంతేకాకుండా ప్రజల సమస్యల మీద, పేదరికం మీద, అణచివేత మీద, వివక్షత మీద, అన్నిటి మీద పోరాడే వాళ్ళకు కూడా ఇది ఒక అర్థవంతమైన పాట. మెయిన్ ప్రధానంగా ఈ పాట పాడడానికిలో ఉన్న ఈ పాట ఒక భావం చెప్పండి మాకు. నీటి అయితే మనిషి ఈ సమాజంలో తోటి మనిషిని ప్రేమించాలా, తోటి మనిషికి సహాయపడాలా, అప్పుడే ఆ జీవితానికి అర్థం అనే ఒక మంచి భావం, మంచి సిద్ధాంతం. అది కమ్యూనిస్ట్ సిద్ధాంతం కాబట్టి దాన్ని ప్రేరణగా నేను ఎప్పుడు ఆ ప్రేరణతోనే నేను రాజకీయాల్లో ఇప్పటిదాకా పనిచేస్తున్నానండి. ఓకే. కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఏ టైంలో ఎంపీపీగా గెలిచారు? నేను 1996లో 1996లో ఓకే డోని ఎంపీపీగా, అంతకంటే ముందు 1986లో డోని ఎంపీపీగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ఇక్కడ కమ్యూనిస్ట్ సిపిఐ పార్టీ తరఫున ఓకే పోటీ చేసి అప్పుడు ఓడిపోయినాం. ఓకే. నెక్స్ట్ 1996 ఎన్నికల్లో గెలిచినాం. ఓకే. గెలిచి కాంగ్రెస్ సపోర్ట్తో ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మాకు సపోర్ట్ చేయడం వల్ల నేను ఎంపీపీగా, డోన్ ఎంపీపీగా అయినాను. ఓకే. ఆ రోజుల్లో ఎలా ఉండింది ఆ టైంలో కమ్యూనిస్ట్ పార్టీ? 2000 సంవత్సరం క్రితం చూసుకుంటే చాలా ఉండేది. ఎలా డెవలప్మెంట్స్ చేశారు డోన్ నియోజకవర్గానికి? ఆ టైంలో ఏమేమి చేశారు మీరు నా టైంలో పరిపాలన విధానం భాగంలో? ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అంటే పేదల పార్టీ. కంప్లీట్లీ కమ్యూనిస్టు పార్టీ అంటే పేదలకు ఒక భరోసా. ఎవడైతే దోపిడీకి గురవుతుంటాడో, అణిసివేతకు గురైనాడో, ఎవడైతే అన్యాయానికి బలైనాడో ఎర్రజెండా కల్లా చూసేవాళ్ళు. ఓకే అండి. ఎవరైతే దోపిడీ, ఎవరైతే ఎవరని అన్నట్టు మాట్లాడుతున్నాం కదా, ఎవరు వీళ్ళని దోపిడీ చేసేవాళ్ళు అంటారు? ధనవంతులు, అగ్రవర్ణాల వాళ్ళు, భూస్వాములు, పెత్తందారులు, గ్రామాల్లో పెత్తనం చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఈ ప్రజలను పీడించేవాళ్ళు. ప్రజలకు ప్రజా కంటకులుగా మారిపోయి ప్రజలకు ఏమాత్రం హక్కులు లేకుండా వాళ్ళను చాలా పీడించేవాళ్ళు. కాబట్టి ఆ రోజు ఉవ్వెత్తున కమ్యూనిస్టు ఉద్యమం గ్రామీణ ప్రాంతాల్లో ఈ బడుగు బలహీన వర్గాలు, దళితులు, కింది కులాలంతా కూడా ఎర్ర జెండా వైపున, కమ్యూనిస్టు జెండా వైపున చూసి ఆ జెండా రక్షణ ఇచ్చింది అందరికీ, గ్రామాలను విముక్తి చేసింది. అంత పెద్ద పోరాటాలు, భూ పోరాటాలు చేసినాము ఈ ప్రాంతంలో. కమ్యూనిస్టు నాయకుడు, పెద్ద నాయకుడు చదువురామయ్య గారు చనిపోయినాడు. ఆయన నక్కిరామన్న గారు, కటారకొండలో నక్కిరామన్న గారు హత్య గావించబడినాడు. వాళ్ళందరూ కూడా ఈ పీడిత జనానికి, ఈ దోపిడీకి గురయ్యే వాళ్లకు, ఈ కింది కులాల వాళ్లకు, అన్యాయానికి గురయ్యే వాళ్లకు అండగా నిలబడి ఈ జిల్లాలో ముఖ్యంగా డోను, పత్తికొండ ఈ ప్రాంతంలో, పశ్చిమ ప్రాంతంలో పెద్ద పోరాటాలు చేసి గ్రామీణ ప్రాంతాల్లో విముక్తి చేసి వాళ్ళకు భూములు పంచి, వాళ్ళకు అప్పులు ఉంటే అప్పుల పత్రాలన్నింటినీ చించేపించి ఆ రకంగా విముక్తి చేసినారు ప్రజలను. అట్లాంటి పోరాటాలు ఎన్నో జరిగినాయి ఆ రోజు కమ్యూనిస్టు ఉద్యమంలో. భూములు తిరిగి తెప్పించారు. ఎన్ని భూములు ఎక్కడ, ఇప్పుడు ఈ డోన్ ఏరియాలో తిరునాంపల్లె గ్రామంలో 130 ఎకరాల భూమిని పేదవాళ్ళకు పంచినాం ఆ రోజు, పెద్ద పోరాటం చేసి. ఇక్కడ సీసమూతల గ్రామంలో భూములు పంచినాము. అనేక పత్తికొండ తాలూకులో చాలా చోట్ల, కటారకొండలో, ఇక్కడ అంతా కూడా పేదవాళ్ళకు, భూమి లేని వాళ్ళకు భూములు పంచినాము. కానీ కమ్యూనిస్ట్ పార్టీలో మీరు దాదాపు 22 ఏళ్ళు మీ జర్నీ. 22 ఏళ్ళు మీ జర్నీ అంటే ఎందుకు చెప్తున్నాను 22 ఏళ్ళు మీ జర్నీ అని అంటే, 2000 సంవత్సరం తర్వాత కొద్ది రోజుల పాటేమో కమ్యూనిస్ట్లో ఉన్నారు. అవును. కానీ ఇంత సిద్ధాంతం కలిగి ఒక పాట పాడమంటే ఎంత చాలా చక్కగా వినసొంపుగా పాడిన మీరు తిరిగి ఒక పచ్చ జెండా వైపు పచ్చ కండవ కట్టుకొని మీరు ఇంటర్వ్యూకి వచ్చారు ఈరోజు. అవును. నేను ఎందుకంటే మిమ్మల్ని కమ్యూనిస్ట్గా కొద్దిసేపు చూద్దాం అన్నట్టుగా ఆ కండువను కూడా సైడ్కి పెట్టించా. ఓకే. అవును. ఏంటి మారడానికి గల కారణం ఏంటి? ఆ రోజు పార్టీ మారడానికి కారణం ఏంటి? ప్రధానంగా పార్టీ మారేదానికి ప్రధాన కారణము అంటే, ఇప్పుడు సరే పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, అవి
అవి ప్రధానం కాదు, కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఓకే. ఏదైతే కమ్యూనిస్టులు పేదల కోసం పేదల సిద్ధాంతం ఉందో కమ్యూనిస్ట్ పార్టీకి, అట్లాంటి సిద్ధాంతమే ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే ఒక మహత్తరమైన సిద్ధాంతాన్ని, అట్లాంటి ఒక పెద్ద సిద్ధాంతాన్ని స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అట్లాంటి ఒక మంచి సిద్ధాంతంతో పార్టీని ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలకు పార్టీని మరి పార్టీలో సముచిత స్థానం కలిగించి మంచి నాయకత్వాన్ని డెవలప్ చేసి ఆయన పాలనలో అనేక సంస్కరణలు పేదవాళ్లకు బడుగులకు దళితులకు అట్లాంటి మంచి సంక్షేమ కార్యక్రమాలను సంస్కరణలను తీసుకొచ్చి ప్రజారంజకమైన పాలన అందించినాడు. ఇది పేదవాళ్ళకు సంబంధించిన పార్టీ అని కాబట్టే అట్లాంటి పార్టీలో ఉంటే ఇంకా మరింత ప్రజలకు దగ్గర కావచ్చు, మరిన్ని మంచి కార్యాలు ప్రజలకు చేయొచ్చు అనే ఒక లక్ష్యంతో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అంటే ఇవన్నీ కమ్యూనిస్ట్తో చేయలేమనుకున్నారా? కమ్యూనిస్టులో చేయలేము అనుకున్నామా అంటే అధికారం ఉంటే ఇంకా ఎక్కువ చేయొచ్చు కదా, అధికార పార్టీలో ఉంటే ఎక్కువ కార్యక్రమాలు చేయొచ్చు కదా, ప్రజలకు మరిన్ని మంచి పనులు చేయొచ్చు కదా అనే ఒక మంచి ఆలోచనతోనే చేరినాం తప్ప ఏదో అధికారం మీద వ్యామోహంతోనో డబ్బు మీద వ్యామోహంతోనో చేరలేదు. ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బడుగుల పార్టీ, బలహీన వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తుంది అనే దాంతోనే ఆ పార్టీ పట్ల ఆకర్షితులమైనాం. దానికి తోడు ఎన్టీ రామారావు గారు 84లో ఆయనను అప్రజాస్వామికంగా బర్తరఫ్ చేసినప్పుడు, ఇందిరాగాంధీ గారు బర్తరఫ్ చేసినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో మేము డోన్ తాలూకాలో సిపిఐ పార్టీ నుంచి ఓ పెద్ద ఉద్యమం చేసినాం. చాలా పెద్ద ఉద్యమం, వేల మంది ప్రజలు కలిసినారు. 2 నెలలు జైల్లో ఉన్నాం. ఆ సందర్భంగా నేను ఆ పోలీస్ కాల్పులు జరిగినాయి ఆ ఉద్యమంలో మా పైన 2 ప్రధానమైన కేసులు పెట్టినారు మా పైన. ఆ కేసులో 2 నెలలు జైల్లో ఉన్నాం. మళ్ళీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కేసులు రద్దు చేసినాక మేము బయటకు వచ్చినాం. అట్లా తెలుగుదేశం పార్టీతో నాకు అటాచ్మెంట్. ఆ పార్టీతో నేను ఆ పార్టీలో లేకపోయినా ఆ పార్టీ కోసం, ఆ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, మళ్ళీ ఎన్టీ రామారావును ముఖ్యమంత్రి నేను చేసేదానికోసం ఒక పెద్ద ఉద్యమం చేసినాం. ఆ ఉద్యమానికి నాయకత్వం నేనే చేసినాను, నాయకత్వం వహించినాను. అందువల్ల నన్ను మొదటి ముద్దాయిగా చేసినారు. ఒక 2 నెలలు జైలు జీవితం కూడా గడిపారు. బాగానే ఉంది, వాస్తవమే. కానీ మీరు ఏదైతే అగ్రవర్ణాలు అణచివేత ఇవన్నీ సెంటెన్స్ కమ్యూనిస్ట్ పార్టీ గురించి చెప్తూ మాట్లాడారా, ఆ రోజుల్లో ఎన్టీ రామారావు ఏమో చేసింటారేమో, కానీ ప్రస్తుతం ఉన్న చంద్రబాబు నాయుడు అయితేనేమి, మంత్రి నారా లోకేష్ అయితేనేమి, తదితర మంత్రులు అయితేనేమి, తదితర ఎమ్మెల్యే అయితేనేమి, ఈ రోజు అది లేదంటారా తెదేపా పార్టీలో? లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలా, సముచిత స్థానం కల్పించాలా అని ఏదైతే సిద్ధాంతంతో ఆయన పార్టీని ప్రారంభించినాడో దాన్ని ఇంకా కొనసాగిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది అగ్రవర్ణ పార్టీ కాదా? నాయకత్వం కాదు, తెలుగుదేశం పార్టీలోనే. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, తెలుగుదేశం పార్టీలోనే బడుగు బలహీన వర్గాలకు, బీసీలకు ముఖ్యంగా ఎక్కువ మందిని నాయకులుగా తయారు చేసిన పార్టీ, ఎక్కువ అవకాశాలు ఇచ్చిన పార్టీ. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు బీసీ ఎమ్మెల్యేలు? ఇప్పుడు ఈ జిల్లాలోనే మరి 4 వాల్మీకులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎంతమందికి మంత్రులు ఇచ్చారు బీసీలకు? బీసీలకు ఈ జిల్లాలో లేకపోవచ్చు. పక్క జిల్లాలో మన అనంతపురం జిల్లాలో మరి 2 మంత్రులు బీసీ మంత్రులే ఉన్నారు. ఒకరు యాదవులు, ఒక కురువ. మరి ఇక్కడ ఈ జిల్లాలో 4 బోయలను ఎమ్మెల్యేలు చేసినారు. ఆ జిల్లాలో కూడా మా అనంతపురం జిల్లాలో కూడా 2 ఎమ్మెల్యేలు, 2 మంత్రులు బీసీలు, ఎంపీలు 2 ఎంపీలు బీసీలే, ఒక బోయ, ఒక కురువ. అంటే బలహీన వర్గాల నుంచి నాయకత్వాన్ని పెంచే కార్యక్రమం తీసుకునేది, గుర్తింపు తెచ్చినది కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే అది జరుగుతుంది. లోకేష్ బాబు గారు కూడా ఆ రకమైన ఇంపార్టెన్సే పార్టీలో కొనసాగిస్తున్నాడు. కాబట్టి ఇది అగ్రవర్ణాల పార్టీ కాదు. తప్పనిసరిగా అసలు బీసీల సిద్ధాంతంతో బలహీన వర్గాలకు సముచిత స్థానం కల్పించాలని
పబ్లిక్గా చెప్పే పార్టీ మాదే, తెలుగుదేశం పార్టీ. ఈరోజు బీసీలకు రక్షణ చట్టం కూడా తెస్తుందా? తెస్తుంది. రక్షణ కన్ఫర్మ్. ఇప్పుడు ఈరోజే మనం పత్రికల్లో కూడా చూసినాం. అవును, అదే అందుకోసం అడుగుతున్నా, తెస్తుందా అన్నట్టు క్వశ్చన్ మార్క్ పెడుతుండే దానికోసం. అవును, తప్పనిసరిగా వస్తుంది. బీసీలో మేము ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినాము బీసీలకు రక్షణ చట్టం తెస్తామని. ఎందుకంటే అనేక మంది బీసీలను అంతకుముందు గవర్నమెంట్లో మరి అత్యంత దారుణంగా హత్యలు చేసినారు కాబట్టి, రక్షణ లేదు కాబట్టి, బీసీల ఆస్తులను కొల్లగొట్టినారు కాబట్టి బీసీలకు రక్షణ చట్టం తెస్తామని ఆ రోజు మా మేనిఫెస్టోలో పెట్టి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. దాన్ని ఈరోజు అమలు చేసేదానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. న్యాయ సమీక్ష జరుగుతుంది ఆ చట్టం పైన. త్వరలోనే ఆ చట్టం కూడా రాబోతుంది. కానీ ఉల్సాల రామకృష్ణ గారు ఎవరైతే ఉన్నారో చాలామంది మీ కమ్యూనిస్టులను అడిగితే ఏందబ్బా ఆయన కమ్యూనిస్ట్తో రాజకీయాల్లోకి వచ్చాడు కానీ చాలా రాజకీయం నేర్చుకున్నాడు కానీ లాస్ట్కి తిరిగి అగ్రవర్ణ పార్టీలోకి వెళ్ళిపోయాడు, ఏం చేసింది ఏం లేదు, కమ్యూనిస్ట్ పార్టీని రాజకీయ జీవితం కోసం వాడుకున్నాడు తప్ప ఏం చేసింది ఏం లేదు. ఆయన కూడా తిరిగి సాధారణ రాజకీయ నాయకులాగే మారిపోయినాడు. ఈరోజు ఆయన కూడా కంప్లీట్లీ డబ్బు కోసం పనిచేస్తున్న రాజకీయ నాయకుడు అన్నట్టు చాలా మంది అంటున్నారు. మరి దీనికి ఏం చెప్తారు? నేను కమ్యూనిస్టు పార్టీ నుంచి రాజకీయాలు నేర్చుకున్న మాట వాస్తవం. దాన్ని అక్కడి నుంచే నేను ప్రారంభించినది అడుగులు. ఓకే, ఈరోజు ఆ విలువలతోనే రాజకీయాల్లో పనిచేస్తున్నాను. డబ్బుతో నేను ఎప్పుడూ ఆలోచన చేయలేదు. ఇప్పుడు మేము 3 తూర్లు ప్రజా పదవుల్లో ఉన్నా, ఒక తూరి నేను ఎంపీపీ, ఒక తూరి జెడ్పీటీసీ, మళ్ళీ మా మిస్సెస్ ఒక తూరి జెడ్పీటీసీ ఉన్నా, మేము నిన్నటిదాకా కూడా సొంత ఇల్లు మాకు ఎక్కలేదు. డోన్లో అద్దె ఇంట్లోనే ఉన్నాం. ఎక్కడ మేము ఆస్తులు సంపాదించుకోలేదు, అక్రమంగా సంపాదించుకోలేదు. ఏ పార్టీలో ఉన్నా ఏదైతే కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతాన్ని పేరు చెప్పుకొని అమలు చేయకుండా ఉండే వాళ్ళు నేను కమ్యూనిస్టు అని చెప్పుకున్నంత మాత్రాన్నే కాదు, ఆచరణలో నువ్వు కమ్యూనిస్టుగా నువ్వు కనపడాలా. అట్లాంటి ఆచరణలో నేను పనిచేస్తున్నాను అనేది ఆ నమ్మకం నాకు ఉంది. నేను ఆ సాటిస్ఫాక్షన్తోనే రాజకీయాల్లో పనిచేస్తున్నా. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నాకున్న ఏ అవకాశం వచ్చినా, చిన్న అవకాశం రాని అది పేదవాళ్ళకు ఉపయోగపడాలా, పేదలకు మంచి జరగాలి. ఇప్పుడు నేను వాల్మీకి బోయ కార్పొరేషన్ డైరెక్టర్ను కాబట్టి ఖచ్చితంగా నేను ఆ సామాజిక వర్గానికి కానీ బీసీ సామాజిక వర్గాలకు కానీ ఏదో ఇది వచ్చినా, ఏ సమస్య వచ్చినా వాళ్ళకు ఉపయోగపడాలా, వాళ్ళకు సర్వీస్ చేయాలా అనే కాన్సెప్ట్తో ఆ పదవి వచ్చిన రోజు నుంచి పనిచేస్తున్నారు. చాలామంది పిల్లలకు ఈరోజు అంబేద్కర్ గురుకుల పాఠశాలలో, జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో, లేదంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఆ పిల్లలకు సీట్లు లేకపోతే పోయి బీసీ వెల్ఫేర్ శాఖ మినిస్టర్ గారితో, సవితమ్మ గారితో రిప్రజెంట్ చేసి ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ మేము హాస్టల్స్లో చేర్పిస్తున్నాం. ఇంకా అనేక మందికి బీసీ లోన్స్ ఇప్పించాలనే కార్యక్రమంలో కూడా మేము ఉన్నాం. కాబట్టి ఏదైనా అవకాశం వస్తే వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళమే తప్ప మా స్వార్థం కోసం మేము పనిచేసే వాళ్ళమేం కాదంటారా? కాదు, ముమ్మాటికి. కానీ అండి, మీరు బోయ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అంటున్నారు, కానీ గతంలో, ఇప్పుడే కాదండి, ఏ పార్టీ రాజకీయ నాయకులైనా ఎక్కడ ఫ్యాక్షన్ ఉంటే అక్కడ బోయలను అడ్డు పెట్టుకొని ఆ ఫ్యాక్షనిస్ట్ కార్యక్రమం వాళ్ళకు మీ వాళ్ళని అడ్డు పెట్టుకొని పని చేయించేవాళ్ళు. ఇప్పుడు అంతో ఇంతో మీ కమ్యూనిటీలో కొంతవరకు చైతన్యం వచ్చి ఈరోజు విద్యాబాటను పట్టి వెళ్తూ ఉన్నారు. గతంలో దాకా రౌడీ షీటర్ కేసులనే ఎవరి మీద ఉంటాయి, జైళ్ళలో ఎవరు ఉంటారంటే బోయలే ఉంటారు. అవునా కదండి? వాస్తవమా కదా? ఇప్పుడు చైతన్యం అయింది, వాస్తవా? ఎందుకు ఆ రోజుల్లో అలా ఉండేవారు ప్రధానంగా? అదే కదా, దానికోసమే కదా ఇప్పుడు మేము అంత అన్యాయానికి బలైపోయినాము. ఈ సమాజంలో భాగం కాలేకపోతున్నాము. కాబట్టే మాకు ఎస్టీలో చేర్చాలా, అక్షరాస్యతలో వెనకబడిపోయినాము, చదువు లేదు, ఫ్యాక్షన్ ముఠా నాయకుల చేతుల్లో పావులుగా ఉపయోగపడినాము, ఫ్యాక్షన్స్లో జీవితాలు నాశనం అయిపోయినాయి, కుటుంబాలు నాశనమైనాయి, జైల్లోకి పోయినారు. మీరే చెప్పారు కేడీ రౌడీ సీట్లలో మొత్తం బోయల్లే అని. కాబట్టి ఇదంతా ఇది కేవలం బోయళ్ళకే ఎందుకు ఉంది? వేరే కులాలు ఉన్నాయి బీసీలలో, అగ్రవర్ణ. మరి అంటే ఈ కులము ఆ రకంగా చదువు లేక, లేదంటే నాయకులు ఎవరు చెప్తే వాళ్ళకు తొందరగా నమ్మి వాళ్ళ వెంట నడిచే మనస్తత్వం, వాళ్ళ చేతుల్లో పావులుగా ఉపయోగపడే మనస్తత్వం ఈ క్యాస్ట్కు ఉంది. కాబట్టి ఇది పూర్తి అణగారిపోయింది, అట్టడుగున పడిపోయింది, అన్యాయానికి గురైంది. కాబట్టి మమ్మల్ని ఎస్టీలో పునరుద్ధరించండి అని అడుగుతున్నాం. ఎందుకంటే
అసలు దీని చరిత్ర చూస్తే ఏ కులానికి ఇట్లాంటి చరిత్ర అన్యాయం జరిగిండదు. ఎందుకంటే ఫస్ట్ మద్రాసు రాష్ట్రంలో, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మనం ఉన్నప్పుడు ఈ బోయ వాల్మీకులు ఎస్సీ జాబితాలో ఉన్నవాళ్ళు. ఓకే, ఎస్సీ జాబితాలో ఉన్నవాళ్ళు. ఓకే అండి. మళ్ళీ మద్రాసు రాష్ట్రం నుంచి మనం ఆంధ్రప్రదేశ్గా ఏర్పడినప్పుడు ఎస్టీగా వచ్చినారు. ఓకే, ఎస్టీ నుంచి మళ్ళీ 56లో ఈ కులాల రిజర్వేషన్ల పైన కేంద్ర ప్రభుత్వము సమీక్ష చేసి నిర్ణయం చేసినప్పుడు ఈ ఎస్టీ జాబితా నుంచి తీసేసి తొలగించి బీసీగా చేసినారు. అంటే ఏ కులాన్ని ఇన్ని తూర్లు, ఒక ఎస్సీ ఒక తూరు ఎస్టీ, మళ్ళీ ఎస్టీ నుంచి బీసీ. అయితే ఇక్కడ ఇన్ని కేటగిరీలు ఇన్ని తూర్లు మార్చినప్పుడు ఎవరైనా ఎక్కడైనా చర్చ పెట్టినారా? ఏం ఆధారాలతో వీళ్ళకు ఏం అభివృద్ధి జరిగింది, వీళ్ళు ఏమైనా ఉద్యోగాలు ఉన్నారా, చదువుకున్నారా, ఆస్తులు వచ్చినాయా, వీళ్ళను ఈ ఎస్సీ నుంచి తొలగించవచ్చు, ఈ ఎస్టీ నుంచి తొలగించవచ్చు అని ఎక్కడా లేదు. కానీ మరి ఆ రోజు పాలకులు ఎందుకో మా పట్ల చిన్న చూపు చూసి వివక్షత చేసి మమ్మల్ని కుట్ర చేసి ఆ బీసీఏ గ్రూప్లో కలిపినారు. కాబట్టే మేము అప్పటి నుంచి మరి మాలాంటి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మా కులంలో ఉన్నవాళ్ళు స్పృహతో అడుగుతున్నాం పాలకులను. అవునండి, ఇప్పుడు ప్రస్తుతం కూడా ఆదోని ఎమ్మెల్యే గారు అయితేనే మీ పార్టీ, మీ సామాజిక వర్గానికి చెందిన వారే ఎవరైతే పార్థసారథి గారు ఉన్నారో, మరి ఈయన కూడా మొన్న అసెంబ్లీలో చాలాసేపు మీ దాని మీద చర్చించారు. అంతేకాకుండా మన గౌరవ ఎంపీ, నంద్యాల ఎంపీ గారు శబరి గారు కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలి మిమ్మల్ని అన్నట్టుగా అంటున్నారు. చాలా మంది రకరకాల వ్యవస్థలు పెట్టుకొని మీ దాంట్లో చేస్తూ ఉన్నారు. ఇంతకు ఇది చేసే అవకాశాలు ఉన్నాయా? లేదంటే మీలాంటి పార్టీ, ఇప్పుడు మీరు ఎందుకు అడుగుతున్నారంటే మీరే పాలక పక్షంలో ఉన్న పార్టీ, ఎవరైనా డైరెక్టర్ ఆఫ్ ది బోయే కమ్యూనిటీకి ఒక స్టేట్ డైరెక్టర్ గా ఉన్నారు, ఎంత మాత్రం చేసే అవకాశాలు ఉన్నాయి చంద్రబాబు? మాకైతే తప్పనిసరిగా నమ్మకం ఉందండి, చేస్తారనే నమ్మకం ఉంది. అది కూడా ఒక్క చంద్రబాబు నాయుడు గారితోనే ఇది సాధ్యమవుతుంది. చంద్రబాబు నాయుడు గారే వాల్మీకి బోయలకు న్యాయం చేస్తాడనే నమ్మకం ప్రధానంగా ఉంది. దానికి ఎందుకంటే రీజన్ నేను ఎందుకు చెప్తున్నానంటే, 2017లో అసెంబ్లీలో తీర్మానం చేసి ఏకగ్రీవంగా పార్లమెంట్కి పంపించినది చంద్రబాబు నాయుడు గారే, ఎస్టీ జాబితాలో వీళ్ళని చేర్చాలా అని. అంతవరకు ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీ ఈ ప్రయత్నం చేయలేదు. కానీ ఆ తీర్మానం చేసేటప్పుడు కూడా ఆయన 2 కమిషన్లు, సత్యపాల్ గారు, ప్రొఫెసర్ సత్యపాల్ గారితో ఒక కమిషన్, తర్వాత ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ గారితో ఒక కమిషన్, 2 కమిషన్లు వేసి వాళ్ళ రిపోర్ట్స్ 6 నెలల పాటు వాళ్ళు గ్రామాల్లో తిరిగి ఆ రిపోర్ట్స్ తీసుకొని వాటిని అసెంబ్లీలో పెట్టి వీళ్ళు ఎస్టీలో చేర్చొచ్చు వీళ్ళకు ఎందుకంటే పక్కన బళ్ళారిలో, కర్ణాటకలో ఎస్టీలుగా ఉన్నారు, ఈ రాష్ట్రంలోనే ఉత్తరాంధ్ర జిల్లాలో ఎస్టీలుగా ఉన్నారు, ఇంకా నార్త్లో భారతదేశంలో ఎస్సీలుగా ఉన్నారు, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్ అక్కడంతా కూడా వాల్మీకులు ఎస్సీలుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళని ఎస్టీలుగా చేర్చొచ్చు అని అక్కడ తీర్మానం చేసి, మరి మాకు అక్కడ అసెంబ్లీలో సంఖ్యాబలం లేకపోయినా మాకు ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఆ రోజు ఉన్నా చంద్రబాబు నాయుడు గారే నిజంగా మాకు చాలా ఆపద్ బాంధవుని మాదిరి ఆయన ఆ రోజు అసెంబ్లీలో చదివి, ఆయనే నేరుగా ఆ తీర్మానాన్ని చదివి ఏకగ్రీవంగా దాన్ని పాస్ చేయించి అసెంబ్లీలో ఢిల్లీకి పంపించినాడు. కాబట్టి అంత చేసిన ఆయన ఆ రోజు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత లేనందువల్ల అది నిలబడిపోయింది. ఈరోజు ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వంలో మేము భాగస్వాములుగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి అక్కడ మంచి విలువ ఉంది. కాబట్టి మాకు చంద్రబాబు నాయుడు గారు అంటే నమ్మకం. ఆయన నాయకత్వంలోనే ఈ జాతికి మంచి జరుగుతుంది, ఈ కులానికి మంచి జరుగుతుంది అనే నమ్మకం మాకుంది. రాజకీయ ప్రయోజనాల కోసం అయితే మిమ్మల్ని వాడుకోవడం లేదు కదా, మిమ్మల్ని ఏదో అడ్డు పెట్టుకొని మిమ్మల్ని ఎస్టీలో చేరుస్తామని మాత్రం మీతో ఓట్లు ఇప్పించుకోవడం లేదండి. కాదు, దీంట్లో రాజకీయ ప్రయోజనాలంటే ఏముంది? ఇప్పుడు ఈ బోయలను ఎస్టీలో చేర్చాలా అని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే కమిషన్ వేసి ఆ అసెంబ్లీలో తీర్మానం పెట్టినాడో, మరి చంద్రబాబు నాయుడు గారి పైన ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్టీలు చాలా వ్యతిరేకతతో ఆయన పైన చేసినారు. ఆయన దిష్టి బొమ్మలు దహనం చేసినారు, కొన్ని చోట్ల ఆయన పైన ధర్నాలు చేసినారు. మరి ఆయన రాజకీయాన్ని చూసుకుంటే మాకు ఆ పని చేయలేడు కదా. కాబట్టి ఈ జాతి నష్టానికి గురైంది, ఇక్కడ అన్యాయం జరిగింది, ఈ కులానికి మంచి జరగాల, దీన్ని
దీన్ని కూడా సమాజంలో భాగం చేయాలా వాల్మీకి బోయల్ని కూడా అనే ఒక కాన్సెప్ట్ ఆయనకు ఉంది కాబట్టి ఈ కులం పట్ల ఒక మంచి అభిప్రాయం ఉంది కాబట్టి అంతమంది వ్యతిరేకించినా అక్కడ రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసిన ఆయన మమ్మల్ని అక్కడ తీర్మానం చేసి పంపించినాడు. తప్పనిసరిగా ఇప్పుడు మళ్ళీ మంచి జరుగుతుందని నమ్మకం ఉంది మాకు. నిన్న బైరెడ్డి గౌరవ పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరమ్మ గారు కూడా చాలా చక్కగా చెప్పినారు ఆమె ఆ పార్లమెంట్లో మా గురించి. చాలా వివక్షతకు గురైన కులం ఇది, కుల వృత్తి లేదు వీళ్లకు. మళ్ళీ గతంలో ఎస్టీలుగా ఉన్నారు. ఈ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్నారు. ఇక్కడ మాత్రమే బీసీలుగా ఉన్నారు కాబట్టి పేదరికంలో ఉన్నారు. ఆమె చాలా బాగా చెప్పింది, ఎవరు చెప్పలేదు ఇంతవరకు. కాబట్టి అందరూ స్పందిస్తున్నారు మాకు, మా సమస్య పట్ల. మా కులస్తులే కాదు, వేరే వాళ్ళు కూడా పార్లమెంట్ సభ్యులు కానీ అసెంబ్లీలో కానీ ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా మాకు న్యాయం చేయాలనే ఆలోచన చేస్తున్నారు కాబట్టి మాకైతే ఆ నమ్మకం ఉంది. అడుగుతానండి, ఈ ప్రభుత్వం అయిపోయేలోపు ఏదైతే 5 ఏళ్ల పరిపాలన ఎన్డీఏ కూటమి అయిపోయేలోపు మీరు డైరెక్టర్ కొనసాగుతారు కాబట్టి ఆ రోజు ఫోన్ చేసి మిమ్మల్ని అడుగుతా, ఏమండి మీ ప్రభుత్వం చేసిందా అంట. ఆ రోజు ఇచ్చే సమాధానం బట్టి మిమ్మల్ని మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తా. ఓకే, సంతోషం అండి. తప్పనిసరిగా మాకైతే ఆ నమ్మకం ఉంది. మాకు ఈ 5 సంవత్సరాల లోపలనే, ఈ పీరియడ్ అయిపోయే లోపల 24, 29 లోపల తప్పనిసరిగా బోయలకు న్యాయం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఎస్టీ జాబితా వస్తుందని మేము నమ్ముతున్నాం. ఓకే అండి, రామకృష్ణ గారు చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తప్పకుండా ఏమో కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, పైన కేంద్ర ప్రభుత్వంలో కూటమి ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మీకు పైన కూడా సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మీరు టీడీపీ పార్టీలో మళ్ళీ బోయేకి సంబంధించే డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి ఏదో మీకోసం మాత్రం మీరు ఏదో పార్టీ తరపు నుండి ఏదో చేస్తారనేది అక్కడ వదిలిపెడితే మీ కమ్యూనిటీకి ఏదైతే వాళ్ళు ఎస్టీ జాబితా అడుగుతున్నారో దానికి కూడా మీరు కూడా కృషి చేయాలని కోరుతున్నాం తప్పకుండా. ఓకే, నమస్కారం అండి, సంతోషం. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.